ఒక క్వెషన్‌ని మనం ఎన్ని సార్లు అడిగినా, అదే క్వెషన్ తిప్పి తిప్పి ఎన్ని సార్లు అడిగినా కూడా ఏందంటే, చాలా స్మైలీ ఫేస్ తోటి ఓపిక కొద్దీ చిన్న పిల్లలకి ఎలాగైతే చెప్తారో కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనం ఎలా అయితే చెప్తామో, అలానే చాలా సింపుల్‌గా అర్థమయ్యేటట్టు టెక్నిక్స్ యూజ్ చేస్తూ, లాజిక్స్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ అనేది మనకు అర్థమయ్యే వరకు మళ్ళీ దాని మీద ఎగ్జాంపుల్ తోటి లైవ్‌లో మళ్ళీ చార్ట్స్ కూడా మనతోటి ఎక్స్‌ప్లనేషన్ చేపిస్తూ చాలా బాగా ప్రాక్టికల్స్ చేపిస్తారు. నా పేరు రాజు. నాకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి నేను ఒక న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్నానండి. దాని తర్వాత ఏందంటే ఆ చార్ట్స్‌ని ఇంకా డెప్త్‌గా అనలైజ్ చేయాలి. ఇంకా డెప్త్‌గా నాలెడ్జ్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోటి యూట్యూబ్‌లో వెతుకుతా ఉంటుంటే నాకు చాలా ఆఫ్టర్ లాట్ ఆఫ్ రిసర్చ్ తర్వాత అథెంటిక్ ఆస్ట్రాలజీ వీడియోస్ కనిపించాయండి. దాంట్లో అభిరామ్ సార్ చెప్పే విధానము, ఆయన చెప్పే టెక్నిక్స్ నాకు బాగా నచ్చి క్లాస్‌లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఏందంటే క్లాస్‌లో కూడా ఏందంటే సారు మెయిన్‌గా 2 పాయింట్స్ ఉన్నాయండి. సార్ చెప్పేదానికి ప్రతిదానికి కూడా ఏంటంటే ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఎందుకు రావాల్సొచ్చింది? ఆ ఫార్ములా అక్కడ ఎందుకు యూజ్ చేయాల్సొచ్చింది మనము? అక్కడే ఎందుకు రావాలసలు? అక్కడ అలా రావాల్సిన గల కారణాలేంటిది? ఇదొక అథెంటికేషన్‌గా ఒకటి బాగా చెప్తారు. రెండోది ఎందుకనంటే మనకు నేర్చుకున్న వాళ్ళకేందంటే లాట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీంట్లో ఎందుకంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి సో ప్రతి వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే కొన్ని ఆ డౌట్స్‌ని క్లారిఫికేషన్ చేసే విషయంలో మాత్రం సార్ గారికి చాలా థాంక్స్ చెప్పాలండి. సో మెయిన్‌గా ఏందంటే అథెంటికేషన్ బాగుంటుందండి సార్‌ది. రెండోదొచ్చేసి ఓపిక అండి. సార్‌కి చాలా ఓపిక ఉంటుంది. స్మైలీ ఫేస్ తోటి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థాంక్ యూ అండి.